ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఆదిలాబాద్ జిల్లా మీదుగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు పర్యటనకు వెళ్తున్న నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. నేరడుగొండ వద్ద బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ క్యాంప్ కార్యాలయం వద్ద బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్తో పాటు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కొద్దిసేపు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలను కలిసిన తర్వాత ఇంద్రవెల్లికి బయలుదేరారు. ఇంద్రవెల్లి మండల కేంద్రంలో అమరవీరుల స్తూపానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే 6 గ్యారంటీల పేరిట రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలతో పాటు రైతులను నిండా మోసం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం 15,000 రూపాయల రైతు భరోసా ఇస్తా అని హామీ ఇచ్చి కేవలం 12,000 రూపాయలు మాత్రమే రైతు భరోసా ఇవ్వడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వము 12,000 రూపాయల రైతు భరోసా ఇవ్వడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆందోళన కార్యక్రమాలు చేపడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజాకోర్టులో శిక్ష తప్పదని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే జిల్లా కేంద్రంలో ఈరోజు జరిగిన ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ స్థాయి సమీక్షా సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అలాగే జాతీయ నేతల ఎదుటే కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగలేదని కాంగ్రెస్ పెద్దల దృష్టికి తీసుకురావడం జరిగింది. ఏ గ్రామంలో వెళ్ళినా రుణమాఫీ జరగలేదన్న వార్తలు తమకు వస్తున్నాయని ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి అందరికీ రుణమాఫీ జరిగేలా చూడాలని లేని పక్షంలో స్థానిక ఎన్నికల్లో తమకు పరాభవం తప్పదని కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ పెద్దల ఎదుట వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి అందరికీ రుణమాఫీ జరిగేలా చూడాలని కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ పెద్దల ఎదుట చెప్పడం విడ్డూరంగా కనిపించింది. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో 15,000 రూపాయల రుణమాఫీ ఇస్తామని చెప్పి కేవలం ఇప్పుడు 12,000 రూపాయలే రుణమాఫీ ఇస్తానని చెప్పడం పట్ల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ పిలుపు మేరకు ఖానాపూర్ నియోజకవర్గం ఇన్ఛార్జి జాన్సన్ నాయక్ ఆదేశాలతో అంబేద్కర్ చౌరస్తా వద్ద రాస్తా రోకో చేపట్టారు. ఈ సందర్భంగా వరంగల్ డిక్లరేషన్కి సంబంధించిన పత్రాలను దగ్ధం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు ఎన్నికలు ఇచ్చిన మాదిరిగా 15,000 రూపాయల రైతు భరోసా ఇవ్వాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా తాము ఆందోళన చేస్తామని స్థానిక ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని ఈ సందర్భంగా బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు కార్యకర్తలు తేల్చి చెప్పారు.